మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే కొంచెం నెగిటివ్గానే ఫీల్ అవుతారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో రాకపోతే ఫ్యాన్స్గా మంచిగానే ఉంటుంది. కొంచెం పాలిటిక్స్ రిఫరెన్స్ ఉంది, పాలిటిక్స్ ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉంది, కొంచెం జగన్ గారి రిఫరెన్స్ కూడా ఉంది. సినిమాలో పాలిటిక్స్ రిఫరెన్స్ అనేది ఉంది, బట్ ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేమీ లేదు. కొంచెం సెకండ్ పార్ట్లో పోలీస్ వ్యవస్థను కానీ అది కొంచెం తక్కువగా చూపించారేమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది. సినిమాటిక్గా అయిపోయింది, రియాలిటీ ఫ్యాక్ట్గా లేదు. ప్రతిసారి విలన్ వచ్చేసి ఆ టైప్స్లో రియాలిటీ లేదు. మెయిన్ సాంగ్ లేకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను రాత్రి అంతా నిద్రపోకుండా 4 o'clock షో ఇంకా అంటే అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా వేశారన్న. అంజలి క్యారెక్టర్ బాగా వేశారు. సోల్ బాగా తను వేసింది సినిమాకి బాగా క్యారెక్టర్. శ్రీకాంత్ గారి కానివ్వండి, ఎస్జే సూర్య గారు కానివ్వండి, ఎస్జే సూర్య గారి పక్కన ఉండే జయరామ్ రమేష్ గారు కానివ్వండి, ఓకే సునీల్ గారు సునీల్ ఆల్మోస్ట్ చాలా మూవీస్ తర్వాత సునీల్ ట్రేడ్ టిపికల్ కమెడియన్ ట్రాక్ ఇందులో మనం చూడొచ్చు. అతని క్యారెక్టర్ డిజైన్ బాగా వేశారు సునీల్ గారు. ఇంకోటి క్లైమాక్స్ అనేది అంటే కొంచెం పాలిటిక్స్ వచ్చి సీఎం అవడం అదంతా కొంచెం సినిమాటిక్ బట్టి ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అన్న సినిమా టైటిల్లోనే చెప్పేశారు. గేమ్ చేంజర్ అంటే వీ షుడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాలో చూడాలి. బట్ సినిమా అయితే టోటల్గా 2 hours 45 minutes చాలా ఎంగేజింగ్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్స్ట్రాడనరీ.